ప్రియాంక, వెల్కమ్ టు అవర్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే రాజమహేంద్రవరం బొమ్మూరు గిరిజన సంక్షేమాశ్రమ బాలికోన్నత పాఠశాలను గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు భార్గవి సందర్శించారు. వసతి గృహాల పరిశుభ్రత లోపాలను గుర్తించి సంబంధిత పంచాయతీ అధికారులను కలిసి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని స్పష్టం చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో విద్యార్థులతో కలిసి పాల్గొని ఆహార నాణ్యత, వంటశాల నిర్వహణ, పౌష్టికాహారంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో సహభోజనం చేయాలన్నారు. సంచాలకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల ప్రకారం గిరిజన వసతి గృహాల్లో మెరుగైన వసతులు, భద్రత కోసం మహిళా వాచ్మెన్ల నియామకాన్ని తీసుకోనున్నట్లు తెలిపారు. ఇక్కడ చూడు, ఆ పైప్ లైన్ బయటకు వచ్చేస్తుంది, క్లోజర్ సరిగా లేదు. మరి అక్కడ నుంచి ఏవేవో వస్తాయి. నాలుగు రూమ్లు వాళ్ళు క్లీన్ చేసి వెళ్ళి వంట చేస్తారా ఎవ్రీడే? ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. సమస్యల గురించే మనము పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అంతా కూడా చర్చలు జరిగినాయి. మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, మన ఆంధ్రప్రదేశ్ సీఎంఓ నుంచి, అలాగే సిఎస్ గారి దగ్గర నుంచి, సెక్రటరీ గారి దగ్గర నుంచి, మంత్రి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క భాగములు ఇంకా ఎంత బాగా చేయాలి అన్న ఆలోచనలోనే ఉన్నారు. ఆలోచనలు కాస్త ఇంకొక నెలలు మాత్రమే టైం ఉంది. నెల లోపల మీరు చెప్పిన అన్ని సమస్యలకి పరిష్కారం మేము చూపబోతున్నాము. శానిటేషన్ కి సపరేట్ గా వర్కర్స్ ను పెడతాము. తోని సాయంత్రం పూట మాట్లాడటం నేర్చుకుంటే చాలా చిన్న చేసుకోండి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాస మంగాపురం నారాయణ పాఠశాలలో నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ ముఖ్య అతిథిగా, గంటా రవితేజ, తుడా చైర్మన్, తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారి హాజరయ్యారు. కళాశాల ఏజీఎం శ్రీనివాసులు, కార్యనిర్వాహకనాధికారి కొండలరావు స్వాగతం పలికారు. ప్రారంభోత్సవంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు మార్చ్ పాస్ చేసి గౌరవ వందనం చేశారు. ముఖ్య అతిథులు విద్యార్థులకు మానసిక, శారీరక ఆరోగ్యం, క్రీడలు ఎంతగానో సహాయపడతాయని, విద్యతో పాటు క్రీడల్లో నైపుణ్యం సాధించామని సూచించారు. నారాయణ విద్యాసంస్థల్లో ప్రతి సంవత్సరం నిర్వహించే క్రీడా పోటీలను ఇతర పాఠశాలలతో భిన్నంగా అభినందనీయమన్నారు. Amazingly because of our DGM sir and the AGM and the principals. So it's an honor to be having you all as a part of this function. మహాత్మా సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండొచ్చు అని చూపించాడు, అవునా? ఉండకూడదో కూడా చూపించాడు. రియల్లీ మీ పిల్లలకి కొత్త గొప్ప ఇన్స్పిరేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈ రోజు రావడం, ఈ స్పోర్ట్స్ డేకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు స్పోర్ట్స్ అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. కాలేజీలో నేను ఛాంపియన్గా ఉండేవాడిని కూడా, స్కూల్లో కానీ. స్పోర్ట్స్ అనేది అందరికీ తెలుసు, ఎందుకంటే అది ఆరోగ్యంతో కూడుకున్న ఇది కాబట్టి. ఈరోజు స్పోర్ట్స్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసు. ఈరోజు మనం క్రికెట్లో చూస్తున్నాం, లేడీస్ ఎస్పెషల్లీ ఈరోజు ఆ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఎన్నో ఛాన్సెస్ లేడీస్కి పెరిగింది. అటువంటిది ఈ స్పోర్ట్స్ డేకి నేను రావడం చాలా సంతోషంగా ఉంది. ఉంటారని థ్యాంక్ సార్, మిమ్మల్ని కలుసుకుని చాలా సంతోషంగా ఉంది. అలాగే మా తమ్ముడు డాక్టర్ గంటా శ్రీను, రవి నాకు ఎప్పటి నుంచో బాగా తెలుసు. మా ఫ్యామిలీ ఇదిలాగా వాళ్ళు ఏ ఫంక్షన్ రమ్మన్నా నేను అసలు సాకులు అనేది పెట్టను. ఎప్పుడు పిలిచినా ఐఎమ్ రెడీ. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారు అంటే నాకు అంతా బాగా ఇష్టం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ రవి, ఇక్కడికి వచ్చినందుకు. అలాగే ఈ టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం గ్రామంలో శుక్రవారం రైతన్న మీకోసం కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు.
రైతుల సమస్యలను గుర్తించి వ్యవసాయ రంగానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని, పంచసూత్రాల ద్వారా రైతులకు మార్గనిర్దేశం చేస్తున్నామన్నారు. మధ్యంతర మీడియా ప్రకటనలో ప్రస్తుత ప్రభుత్వంపై సూటిగా విమర్శలు గుప్పించారు. జగన్ పర్యటనలు రైతుల కోసం కాకుండా రాజకీయ పదవి సాధన కోసం జరుగుతాయని, టీడీపీ ప్రభుత్వం అరటి రైతులకు సాయం అందించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. పాత సీబీఐ కేసులు, ఇతర కేసులు రిపీట్ కాబోతున్నాయని, వాటి నుంచి బయటపడకుండా జగన్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడని, అభివృద్ధిని ఆపలేనని ఆయన ఎద్దేవా చేశారు. చేసేదానికి మాకేమన్నా ఉంటే సబ్జెక్ట్ చెప్పమని, ఆ ప్రభుత్వములో చేసిన దానికంటే వాళ్ళు కూడా సీనియర్. ఈ ప్రభుత్వము అరటి రైతులు కూడా సాయం చేసేదానికి సిద్ధంగా ఉంది. 5వ తేదీ నుండి గాడిలో పడుతుంది. పంట మహారాష్ట్రలో ఎక్కువ పండడం వల్ల కానీ, కొంత కాయ చెడిపోవడం వల్ల కానీ ధరల యొక్క స్థిరీకరణ జరగలే. ఆ ప్రభుత్వంలో ఏమీ జరగలే. అతని దరిద్రాన్ని అతను ఆపుకోలేడు. కాబట్టి ఈ పర్యటన బోగస్, అతని మాటలు బోగస్. అది నిన్న కళ్యాణ్ గారు కూడా అన్ని విషయాలు చెప్పినాడు. మేము జనసేనను అభివృద్ధి చేసుకుంటాం, మేము బీజేపీని అభివృద్ధి చేసుకుంటాం, టీడీపీ అభివృద్ధిని తోడ్పాటుకు సాయం చేస్తాం, ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, రాజకీయ అభివృద్ధి జరుగుతుంది, జగన్ పార్టీ కేసుల్లో ఇరక్కపోతుంది. అన్నీ తప్పులే, అన్నీ అప్పులే, అన్నీ మోసాలే, అన్నీ నీచమైన మాటలే. నిన్న జరిగిన పర్యటన పెద్ద డూప్. ఆ సమస్య పోయింది కాబట్టి రాజానగరం మండలం జి ఎర్రపాలెం గ్రామంలో రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్ పాల్గొన్నారు. రైతుల సమస్యలు, పంట రవాణా, కొనుగోలు కేంద్రాలకు ధాన్య పంపిణీ, వాతావరణ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని పంటలు తక్షణమే కేంద్రాలకు అవసరంపై అవగాహన కల్పించారు. రైతులు సంతృప్తి వ్యక్తం చేయగా 24 నుండి 48 గంటల్లో జమవుతున్నట్లు ధృవీకరించారు. భవిష్యత్తులో ప్రత్యామ్నాయ పంటలు సాగు, భూసారం పరిరక్షణ పద్ధతులు తదితర సూచనలతో వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని మేఘాస్వరూప్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి, డిఎస్ఓస్, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు అదంతా లోడ్ వేసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శుక్రవారం సోమవరపాడు జంగారెడ్డిగూడెం రహదారిపై జరుగుతున్న మరమ్మత్తు పనులను స్వయంగా పరిశీలించారు. పనుల నాణ్యత సంతృప్తికరంగా లేదని పేర్కొంటూ వెంటనే ఉన్నతాధికారులకు వీడియో కాల్ ద్వారా సూచనలిచ్చారు. నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలనే ఆదేశాలు గుత్తేదారులకు జారీ చేశారు. వైసీపీ పాలనలో రోడ్లు దారుణ స్థితికి చేరాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్ల మరమ్మత్తు, నిర్మాణ పనులకు వేగం పెరిగిందని, త్వరితగతిన రహదారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. జంగారెడ్డి కూడా రోడ్డు ట్రాక్టర్ మాలేసి గోధుమ పూర్తి చేసి వెళ్ళిపోతున్నారు.
రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీఎస్ఏసీఎస్ దిశ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు ప్రత్యేక ఎయిడ్స్ అవగాహన ఐఈసీ స్టాల్స్ ఏర్పాటు చేయబడింది. ఈ స్టాల్స్ ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ సంక్రమణ మార్గాలు, నివారణ చర్యలు, పరీక్షల ప్రాముఖ్యతపై ప్రజలకు వివరణాత్మకంగా తెలియజేయబడిందని జిల్లా లెప్రసీ టీబీ ఆఫీసర్ డాక్టర్ ఎన్ వసుంధర తెలిపారు. స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఎయిడ్స్పై అవగాహన స్టాల్స్ ఏర్పాటు చేశాము. ప్రజలు ఆరోగ్యంపై సావధానంగా ఉండడం, నిరంతర పరీక్షలు చేయించుకోవడం అత్యంత ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో రంగోలీ, చిత్రలేఖనం పోటీలతో విద్యార్థుల్లో అవగాహన కల్పించడం, ప్రశ్నోత్తరాలు, మిథ్యాలపై వివరణలు, ఉచిత కౌన్సిలింగ్ రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్టీ ఆఫీసర్ డాక్టర్ కిరణ్, డాక్టర్ సునీత, డాక్టర్ వేణుగోపాల్, ఏఆర్టీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నుంచి తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుండి కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కూడా, అలాగే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ 2 రోజులు కూడా టోటల్గా మనకి సమాజంలో మన దగ్గరున్న ఐఈసీ మెటీరియల్ అందరినీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందరికీ చేరేటట్టు, మేడం గారు చెప్పినట్టు నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేరేటట్టు చేయాల్సిందిగా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ముఖ్యంగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. ఈరోజు మరి ఈ బస్ స్టాండ్లో ఇది వన్ ఆఫ్ ద వెరీ గుడ్ సైట్. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే మనం చేసుకుని ఉన్నాము. ఇక్కడ చాలా చక్కగా మంచి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో హెచ్ఐవికి సంబంధించి, ఈ వ్యాధికి గురించి సంబంధించి మంచి ఇన్ఫర్మేషను, బుక్లెట్స్ ఇక్కడ మరి పెట్టడం జరిగింది. హెచ్ఐవి రహిత, హెచ్ఐవి లేని ఆంధ్రప్రదేశ్గా, ఈస్ట్ గోదావరిగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నేను మరి సెలవు తీసుకుంటున్నానండి. గారికి, అలాగే ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్స్, అలాగే మన కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పత్రికా విలేకరులకు మరియు ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం భువనపల్లి గ్రామాల్లో సిఐటియు ఆధ్వర్యంలో విశాఖలో డిసెంబర్ 30 జనవరి 4వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి 4వ తేదీన లక్షలాది మంది పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయడానికి మండల కమిటీ కరపత్రాలు పంపిణీ చేస్తూ గోడపత్రిక విడుదల చేసిందని సిఐటియు ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు అన్నారు. కార్మిక, ఉద్యోగ, రైతు హక్కుల రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న సిబ్బంది, కార్యకర్తలు విశాఖలో జరిగే మహాసభలో పాల్గొని జనవరి 4వ బహిరంగ సభను విజయవంతం చేయడానికి సహకరించాలి. ఈ కార్యక్రమంలో సంకు నాగశ్రీను, లింగబరి, లక్ష్మణరావు, దివ్య, నారాయణ, శంకు మనీష్, గున్నం రాము, కె భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలకోసారి మహాసభ 17 రాష్ట్రాల్లో చేసుకుంటూ 18వ రాష్ట్ర మహాసభ విశాఖలో జరిగే మహాసభ విశాఖలో ఇచ్చారు. విశాఖలో జరుగుతున్న మహాసభలు జయప్రదం చేయడం కోసం అక్కడ కార్మిక వర్గం అంతా కూడా సమాతమయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం సహాయం అందిస్తూ ఆ మహాసభలు జయప్రదం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. చేస్తూ కార్పొరేట్లకు పట్టం కట్టడం కోసం, కార్పొరేట్ లాభాలు ఆర్జించడం కోసం కార్మిక హక్కులు భంగం కలిగించే పద్ధతుల్లో లేబర్ కోడ్లు ఉన్నాయి కనుక ఈ లేబర్ కోడ్లు విరమించుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జయప్రదం చేయండి, అఖిల భారత మహాసభలు జయప్రదం చేయండి. ప్రకాశం జిల్లా కనిగిరి 2వ వార్డులో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి సమస్యను తక్షణమే పరిష్కరించలేం, కానీ ప్రతి సమస్య దగ్గరికి వెళ్లి పరిశీలించాలన్నారు. మన శక్తి మేర సమస్య పరిష్కారానికి కృషి చేద్దామన్నారు. ప్రతి సమస్యను మనం పరిష్కరించలేకపోవచ్చు, కానీ సమస్య దగ్గరికి వెళ్లి తీరుద్దామని, సమస్య పరిష్కారానికి కృషి చేద్దామన్నారు. తిరిగిపోయామంటే పని చేసుకుని రాలేదు. ఇష్యూస్ ఏమైనా ఉంటే మనం అక్కడికి వస్తే అందుబాటులో ఉండటం లేదు. 60 మందిని మీరు కలిసారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటే, కుటుంబ సాధికార సభ్యుడు వాళ్ళు 60 మందిని వాళ్ళు కలిసారా, కలవలేదు. పెట్టాము, ఆయన మాకు చెప్పలేదు. అందుకని మళ్ళా ప్రసాద్ కట్టే ప్లాట్లలో పెట్టించాలి. అందుకే తిరిగారు.
దేనికి ఇది మున్సిపాలిటీ ఆడ ఏం పని చేస్తారు అసలు చెత్త వేసుకోవట్లేదు సార్, ఎదురు చేస్తే తీసుకెళ్ళటం లేదా మెయిన్ రోడ్ లో అసలు రావట్లేదు. ఒరే వాళ్ళు సార్ వచ్చిన ఎంత వస్తాయంటే అక్కడ తీసుకుంటారు అట్లా ఎన్ని చేస్తారు బ్రహ్మాండంగా వస్తున్నాయి. కాకర్లు ఇప్పుడు రావలేదు, నీళ్ళు ఉన్నప్పుడు ఎందుకు మీ కరెంట్ వెలుగుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పెద్దవంగర మండలంలో తహసీల్దార్ మహేందర్ ఏసీబీ ట్రాప్లో పట్టుబడ్డారు. రైతు భూక్యాబాలు తన తండ్రి ఆస్తి వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల 9 గుంటల భూమిని తన పేరుపై నమోదు చేయడానికి తహసీల్దార్ 25,000 లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు ముందస్తుగా పన్నాగం పన్ని రైతు నుంచి 15,000 స్వీకరిస్తున్న సమయంలోనే పట్టుకున్నారు. అనంతరం అతని నివాసం, కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేపట్టారు. ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులే లంచాల కోసం చెలరేగుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎంత లేవు సార్ కొట్టు కానీ వదలాడితే లాస్ట్ 15,000 కానీ సెట్ అయ్యి డబ్బులు అన్నాడు. డబ్బులు తెచ్చిన సార్ ఎంత అడిగిండు? 20,000 అడిగిండు. 20 అయితే లాస్ట్ బదలాడి 15,000 ఎవరికి ఇచ్చారా? మొదలు ఫస్ట్ ఏమన్నా అడిగితే డ్రైవర్కి డ్రైవర్కు ఇచ్చేయి డ్రైవర్ తెచ్చి ఇచ్చిన. ఏసీబీ వాళ్ళకి మీరే చెప్పిరా? స్వామి ఏమైతారండి మీకు? మా బావ అవుతాడు. అయిపోయింది. ఓకే, మీకు బయట ఇస్తుంది వాయిస్. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం రుషికొండలో జరిగిన రీజనల్ వర్క్షాప్లో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఆర్ సన్యాస్ నాయుడు మాట్లాడారు. ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బాలల హక్కులు, మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అవగాహన కార్యక్రమాల ప్రాధాన్యం వివరించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సునీత అసంఘటిత రంగ కార్మికులకు అందిస్తున్న సేవలను తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల పాత్రను స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి హైలైట్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏదైతే పురుగు మందులు వేయని, ఎరువులు వేయని పండించేటువంటి యొక్క పదార్థాలన్నింటినీ కూడా ప్రదర్శించాలి అనేటువంటి ఆలోచనతోటి ఒక ఆలోచనని మనం ముందు తీసుకురావడం జరిగింది. అదే విశాఖ ఆర్గానిక్ మేళా అనేటువంటి దాంట్లో అందులో భాగంగా ఈ వాతావరణ పరిరక్షణ కోసం, మన ఆరోగ్యం కోసం మనం అందరం కలిసి చేయి కలుపుతూ అడుగులో అడుగు వేస్తూ మనందరం కూడా కలిసి నడవాలి అని చెప్పి ఒక నడకని, ఆరోగ్యవంతమైన నడకని ప్రారంభించాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఈ ప్రదం చేయవలసిందిగా మొత్తం నగరంలో ఉన్నటువంటి లక్షలాది మంది రేపు ఆర్గానిక్ మేళాకు వచ్చి సందర్శించే విధంగా కూడా మనం చలనం తీసుకురావాలి. అందరిలో కూడా అవగాహన తీసుకురావడం కోసమే ఈ నడక. అందరికీ నమస్కారం. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖపట్నంలో ఆరోగ్య విశాఖ తయారు చేయడానికి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేయడానికి గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ 2వ రోజు శుక్రవారం కొనసాగింది. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు 84, వార్డు స్థానాలకు 230 నామినేషన్లు సమర్పించారు. ఇందులో భీమదేవరపల్లిలో సర్పంచ్కు 37, వార్డులకు 100, ఎల్కతుర్తిలో సర్పంచ్కు 22, వార్డులకు 53, కమలాపూర్లో సర్పంచ్కు 25, వార్డులకు 77 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే 2 రోజుల్లో మొత్తం సర్పంచ్ స్థానాలకు 170, వార్డులకు 291 నామినేషన్లు రావడం ఎన్నికల హోరును మరింత పెంచింది. నామినేషన్ స్వీకరణ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి పరిశీలించారు. 2 సంవత్సరాల కాలం తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం అనేటువంటిది ఇటు ప్రజలకు, అటు ఓటర్లకు కూడా ఆసక్తి నెలకొంది. అటువంటి తరుణంలో గ్రామానికి సేవ చేయాలనేటువంటి భావనతోటి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది అవకాశంగా భావించినప్పటికీ స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే దాని మీద చాలా
దాంతో ఇంకా సందిగ్ధ ఉండే నిన్నటి వరకు కూడా నామినేషన్ ఇటు నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ప్రజల లోపల అసలు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తాయా రావా అనేటువంటి సందిగ్ధత ఉండే. ఈసారి కూడా వాయిదా పడతాయి అనేటువంటి విధంగా కూడా జనాల్లో ఒక ప్రచారం జరిగినప్పటికీ కూడా ఎట్టకేలకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంత సందడి అనేటువంటిది ఇప్పుడిప్పుడే మొదలవుతున్నటువంటి పరిస్థితి. నేను కూడా అటు హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకోసం ఇప్పుడే నామినేషన్ దాఖలు చేశాను. ఇటు ప్రజలు ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం నాకుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో నెగ్గి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని పొందేటువంటి అవకాశం మళ్ళీ 44వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ ఖోఖో పోటీలు పటాన్చెరులో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలకు శుభారంభం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల నుండి 350 క్రీడాకారులు, 50 మంది కోచ్లు, మేనేజర్లు, 50 మంది టెక్నికల్ అధికారులు పాల్గొంటున్నారు. ఖోఖో ఆట చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని, ఆటలు శారీరక, మానసిక దృఢత్వానికి తోడ్పడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. క్రీడాకారుల వసతి, భోజనంలో లోపాలు లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఖోఖో మ్యాట్ కోసం 15 లక్షల రూపాయలు కేటాయిస్తారని కూడా తెలిపారు. రాష్ట్ర ఖోఖో సంఘం అధ్యక్షులు జంగ రాఘవరెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. క్రీడాకారులు ఇంటర్నేషనల్ స్థాయికి వరకు ఎదిగే అవకాశాలు ఉంటాయి. మిమ్మల్ని అక్కడికిట గుర్తిస్తారు. ఇంటర్నేషనల్ ప్లేయర్ స్థాయికి ఎదిగితే మీకు ఎక్కడెళ్ళినా రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్ వేస్తారు. అంత టేస్ట్ ఉన్నది, అంత గొప్పదనం ఉన్నదల్లా. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా చదువును బుద్ధిగా చదువుకుంటూ క్రీడను జోడించి ముందుకు పోవాలి. మీకు మక్కువ ఉన్న గేమ్స్లో ఖోఖో అనే కాదు, 51, 52 కేటగిరీల గేమ్స్ ఉన్నాయి. మీకు ఎంచుకున్న గేమ్స్ను, మీకు మక్కువ ఉన్న గేమ్స్ను ఎంచుకొని మీరు పిల్లలందరూ ఆ విధంగా ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అతిథులకు అందిస్తా ఉన్నారు. వారి చేతుల మీదుగా ఈ క్రీడా జ్యోతి వెలిగించడం జరుగుతుంది. అందరూ గట్టిగా చప్పట్లతో షాయిల షాన్ పలక్నామా సౌందర్యం, చరిత తెలుపు స్మృతి సౌధం, చార్మినారు గర్వం, భిన్న రీతుల భవ్యమనే ఆనుకట్ట ఒక ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్గా శివరాం ఖమ్మం వనవాసంలో సీతారాముల జీవన ఆనంద దృశ్యాల సమాహారం మా పర్ణశాల మనుగోమైన నేలలు. డ్రీమ్ క్యాప్టెన్స్ అండ్ కోచ్ మేనేజర్స్ అందరికీ కూడా క్రీడాకారులు ఇంటర్నేషనల్ స్థాయికి వరకు ఎదిగే అవకాశాలు ఉంటాయి. మిమ్మల్ని అక్కడికిట గుర్తిస్తారు. తనకు తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు రామ్ కుమార్ సారథ్యంలో తనకు ఇండియన్ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఈ శిబిరంలో వైద్యులు హుస్సేన్ అహ్మద్, ఆయిషా ఖాన్ విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి మందులను ఉచితంగా అందజేశారు. చిన్నారుల్లో సరైన పోషకాహార లోపం కారణంగా కంటి సమస్యలు పెరుగుతున్నాయని డాక్టర్ హుస్సేన్ అహ్మద్ తెలిపారు. ఆరోగ్య అవగాహన కోసం మరిన్ని శిబిరాలు నిర్వహించాల్సిన అవసరాన్ని ఆయన సూచించారు. క్లబ్ సభ్యులు, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పేరెంట్స్ గ్రహించుకుని కలిసి ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లలకి మంచి ఆహారం, ఫాస్ట్ ఫుడ్లు ఇవ్వకుండా ఆకుకూరలు, గుడ్లు, మంచి ఆధ్వర్యంలో ఐ చెకప్ జరిగింది ఇండియన్ పబ్లిక్ స్కూల్లో. అండ్ అట్ ద సేమ్ టైం 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ గర్ల్స్కి మెడికల్ చెకప్ కూడా చేయడం జరిగింది. దీంట్లో పిల్లలకి, ఎస్పెషల్లీ గర్ల్స్కి మెన్స్ట్రల్ హైజీన్ గురించి, వాళ్ళు డెఫినెట్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ గురించి, పీరియడ్ పెయిన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ప్రొద్దుటూరు వసంతపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి అనారోగ్యానికి గురైన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమాచారం తెలిసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. విద్యార్థులను పరామర్శించి వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పిల్లలకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు రక్త పరీక్షలు చేసి ఎటువంటి సమస్య లేకపోతేనే డిశ్చార్జ్ చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులను ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇందులోకి ఏమైంది అందరూ పేదలు ఏడుస్తాను సార్ కూర్చోలేదా పోతారు ఏప్రిల్లో బాగుంటే వాళ్ళు చెప్పాను సార్ టాబ్లెట్స్ వాళ్ళు ఇంటికి వచ్చి మాకు చెప్పినాక తీసుకొని వచ్చి తగ్గిన తర్వాత ఇంటికి పోటీ ఒకలాడి డాక్టర్ ఉంటారు కాబట్టి మళ్ళా మన ఎక్కడైనా స్టార్ట్ చేసినప్పుడు పోటీ ఓకేనా పప్పేనా ఇదే ఇవి అప్డేట్స్ కి వాచింగ్ ఎవన్ టీవీ న్యూస్. ఫెడరేషన్